ఏంట్రా బాగా అలసిపోయి వచ్చినట్టున్నావు? అవునన్నా, బాగా అలసిపోయాను. ఇదేమిటి చూపుతున్నావండి నా బూట్లు? విప్పితే తప్ప? ఇవన్నీ నా భార్య చేయాల్సిన పనులు. అవి ఇంకోళ్ళు చేస్తే నాకు నచ్చవు. అచ్చా, మీ భార్య మీకోసం చేసే పనులు మీకు చాలా ఇష్టం అనుకుంటాను. ఆవిడ ఆత్మహత్య కూడా మీ ఇష్ట ప్రకారమే చేసుకుందా సార్? ఆవిడ మీద మీ ఇంట్లో అందరికీ నన్ను చూసిన తర్వాత సానుభూతి పుట్టుకొచ్చినట్టుంది. మీ ఇద్దరి మధ్య మీ గజ సరిహద్దుల్లో ఎన్నెన్నో జరుగుంటాయి. అంతగా తన్ను తాను అర్పించుకున్న ఆవిడ్ని మీరు కూడా సందేహించి పుట్టింటికి ఎలా పంపించారు సార్? ఆవిడ కడుపులోను బిడ్డకు మీరు ప్రొపరేటర్ కారేమో అన్న సందేహం మీకు ఉండవచ్చు. కనీసం పార్ట్నర్ లాగా ప్రవర్తించారా? చిచే, మీరు కూడా ఒక మగాడేనా? అందరూ వినండి. ఆవిడికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ఈ రోజు నుంచి ఆవిడ చేసే పనులన్నీ నేనే చేస్తాను. ఇప్పుడు మేడ మీదకి పోయి మీ పక్క సర్దబోతున్నాను. నన్ను ఎవరు ఎలా ఆపుతారో చూస్తాను. ఏడుస్తున్నావా? మొగుడిని కొట్టి మోసాలు ఎక్కడం అంటే ఇదే. ఇప్పుడు ఏం జరిగిందని? ఎంత నాటకమైనా మిమ్మల్ని అంతంత మాట్లాడుతుంటే ఎలా సహించారంటే నన్ను అందరి ముందు చావుగొట్టలేకపోయారా? అయ్యి బాబోయ్, నిన్ను కొడితే ఆ దెబ్బలు నాకు తగులుతాయి. కిందన్న వాళ్ళంతా ఏమనుకుంటున్నారో తెలుసా? నువ్వు నన్ను రేపు చేస్తున్నావు అనుకుంటున్నారు. వాళ్ళని ఒక ఆట పడిద్దామా? ఇంకే ఆటలో ఆడడం నా వల్ల కాదంటే అలిసిపోయాను. అప్పుడే అలసిపోతే ఎలా? ఇక ముందాటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బాబాయ్ 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 బాబాయ్, అర్జెంట్ గా నర్సింగ్ ఏమిటో చెప్పు. కథ అయిపోయేటట్టుంది. ఏమైందిరా చంటి? మావయ్య ప్రియ 2 రోజుల తీర్థయాత్ర ముగించుకుని వస్తున్నట్టు షాప్ అడ్రస్ ప్రియ ఉత్తరం రాసింది. అయ్య బాబోయ్, వాళ్ళు వచ్చేసారంటే భాను బతుకున్నట్టు ఇంటో తెలిసిపోతుంది. అదే కదా గొడవ. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఐడియా ఏమిటి? వెరీ గుడ్, ఓకే. 15వ తారీఖు మంచి రోజైనా కొంచెం పంచాంగం చూసి చెప్పండి. వివాహానికి ముహూర్తం చూడమంటున్నారు. భేషుగ్గా చూస్తాను. చూడు బాబు, పెండ్లి కుమార్తె జాతకం ఉందా? ఆవిడదే దురదృష్ట జాతకం అండి, అంతవరకే తెలుసు. మరి పోనీ పెండ్లి కుమారుని జాతకమైనా ఉందా? పెళ్లి కొడుకు ఇంకా ఏ కొడుకో నిర్ణయం కాలేదండి. పోనీ పెండ్లి కుమారుని తండ్రి గారి జాతకమైనా ఉందా? పెళ్లి కొడుకు తండ్రి గారే ఇంకా ఈ పెళ్లికి ఒప్పుకోలేదండి. ఇన్ని అడ్డంకులతో ఇంకా ముహూర్తం ఎందుకండి? ఒక ఆదివారం, అమావాస్య, అర్ధరాత్రి ముడిపెట్టేయండి. అది దయ్యాలు భూతాలు వాకింగ్కి వెళ్ళే టైం. అది వస్తాను ఆయన. వెళ్ళండి. దశరథరామయ్య గారు, శాస్త్రి గారు చెప్పిన ముహూర్తం మీకు సమ్మతమేనా? ఇంతకన్నా నన్ను అవమానించలేవు కదా. క్షమించాలి. ప్రియకు వచ్చే 15వ తేదీ పెళ్లి చేయాలని నేను నిశ్చయించాను. పెళ్లి కొడుకు ఎవరో నువ్వు నిర్ణయిస్తే చాలు. కట్టుకున్న పెళ్లాన్ని బయటికి గెంటుతూ ఉంటే చేతులు కట్టుకు వినోదం చూసిన ఈ రాంబాబైనా ఓకే. సుఖంగా ఉన్న ఈ సంసారాన్ని సర్వనాశనం చేసి హంతకుల నిలయం చేసిన ఈ భరతుడైనా ఓకే. వీళ్ళిద్దరూ కాకపోతే ఈ కుటుంబంలో పుట్టిన పాపానికి తన ప్రాణం నేలదారి చేసుకుని ఈ లక్ష్మణుడైనా ఓకే. మొత్తం మీద శ్రీమాన్ పండితారాజ్యుల దశరథరామయ్య గారికి, శ్రీమతి పండితారాజ్యుల కౌశల్యాదేవి గారికి పుట్టిన సుపుత్రుల్లో ఒక పుత్రుడు ఈ కొంపపీకే పనిచేయాలి. లేకపోతే మీరందరూ కలిసి అన్యాయంగా భానుని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఇది శుభలేఖ మోడల్. ఇందులో పెళ్లి కొడుకు పేరు మాత్రం లేదు. దాన్ని నింపాల్సిన బాధ్యత మరి తమరిది. ఇది కన్యామణి కంఠసీమను అలంకరించవలసిన మంగళసూత్రం. దీనికి పసుపు రాసి ఆశీర్వదించవలసిన బాధ్యత పరమ సాధ్వీమణి అయిన మా వదిని గారు. ఈ రెండింటినీ పూజ గదిలో పెడుతున్నాను. ఆ తర్వాత మీదయ్యా, ఆ భగవంతుడిదయ్యా. శ్రీరామచంద్ర, చాలా కాలం తర్వాత నీ రూమ్కి వచ్చాను. అంతా సక్రమంగా జరిపించే బాధ్యత నీదే గురు. వస్తాను.
చావుకు నేనే కారణం. నా తప్పులకు ప్రాయశ్చిత్తంగా ప్రియను నా కోడలుగా స్వీకరిస్తాను. ఎలాగూ ఈ పెళ్లి జరగక తప్పదనిపించిందండి. అందుకే పసుపు. కౌసల్య, ఏమండి, ఇన్నేళ్ల మన దాంపత్య జీవితంలో ఈ ఇంటిని ఓ దేవాలయంగా, మిమ్మల్ని భగవంతుడిగా ఊహించుకుని బ్రతుకుతున్నాను. అలాంటి నా మనసులో ఈ మధ్య ఓ సందేహం బాధిస్తుంది. అది మీతో చెప్తే మీరేమైనా అనుకుంటారేమో అని భయపడి. చెప్పు కౌసల్య. నేను సరే ఆడదాన్ని, భరతుడు చెప్పింది అలాగే నమ్మేశాను. మరి మీరైనా ఆలోచించచ్చు కదండి. అలా నిలబడిపోయారే, ఏదో ఒకటి మాట్లాడండి. ఏమండి, నేను తప్పు మాట్లాడానా? చెప్పండి. కట్టుకున్న భార్య అప్రూవర్గా మారిపోయిన తర్వాత నన్ను ఇంకేం మాట్లాడమంటావు కౌసల్య? ఇదిగో జడ్జి గారు. ఏమిటిది? చదవండి. మీరు ఓకే అంటే ప్రింట్ కొట్టిస్తాను. శుభలేఖ కాదండి, ఇది శుభలేఖకి కేవలం ప్రూఫ్. ఎవరికి పెళ్లి? మీ అమ్మాయికండి. అదేనండి, మీ అమ్మాయి ప్రియకి, అంటే మంగళాదేవికి మీకు ఉద్భవించిన పుత్రికా రత్నం ప్రియ. పెళ్లి కొడుకు ఎవరు? మీ అల్లుడే. సర్లే, నేను వరుస అడగలేదు. అబ్బే, నేను వరుస చెప్పడం లేదండి. పెళ్లి కొడుకు మీ అల్లుడు రాంబాబే అంటున్నాను. నాన్సెన్స్. మరి భానుగతి ఏమిటి? అధోగతండి. మొదటి భార్య భాను ఉండగా రెండో భార్యను ఎలా చేసుకుంటాడయ్యా? ఎందుకు చేసుకోడండి? మొదటి భార్య భాను తల్లి ఉంటుండగా రెండో భార్యగా ప్రియ తల్లి మంగళాదేవిని మీరు సెటప్ చేసుకోలేదా సార్? అంతకంటే ఇది నయమండి. కాకపోతే ఇది సెటప్ కాదు. షటప్. ఇప్పుడు చేసిన తప్పుకి ఇందుకిలా నా ప్రాణం తీస్తావు? ఆహా, అపచారం అపచారం. నేనెందుకు సార్ మీ ప్రాణం తీస్తాను? సార్, బయట రిక్షా మాట్లాడి పెట్టాను. ఈ టూరింగ్ టాకీసులకు పబ్లిసిటీ చేసినట్టుగా తమ రిక్షాలో దర్జాగా కూర్చుని ప్రియ నా సొంత బిడ్డ, ప్రియ నా సొంత బిడ్డ అని మైకులో చెప్పుకుంటూ అలా 4 వీధులు తిరిగి వచ్చేయండి. సాయంకాలం నేను మిమ్మల్ని వదిలేస్తాను. ఈ శుభలేఖలో రాంబాబు బదులు మరో పేరు అచ్చు వేయించి ప్రియ పెళ్లి జరిపించేస్తాను. చిన్న అడ్జస్ట్మెంట్. లేకపోతే నలుగురిలో మీ పేరు రిపేర్ అయిపోతుంది, అంతే. బాబు, అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా? చివరికి ఏం నిర్ణయించారు? ఎవరెవరికి వివాహమట? అదే తెలియట్లా. ఏమ్మా భాను, ఎలా ఉంది మన సెటప్? నాకు భయంగా ఉంది మావయ్య. కథ ఆకర్షణకు వచ్చేసిన తర్వాత ఇంక భయం ఎందుకమ్మా? మన కుటుంబంలో వాళ్ళంతా పెళ్లికి వచ్చారంటే భగవంతుని సన్నిధానంలో క్షమాపణ చెప్పుకోవడానికి సిద్ధపడ్డట్టే. ఇంతకీ మన రామాయణం స్టోరీకి మూలకధార చేత మిస్టర్ శ్రీరామచంద్రమూర్తి గారు దండం పెట్టుకోమ్మా, అన్ని శుభాలు జరుగుతాయి. ఏమండి శాస్త్రి గారు, అన్ని రెడీయేనా? ఏమిటి అలా ఉన్నారు? ఒంట్లో బాలేదా? గాబరాగా ఉందండి. ఎందుకండి? మంత్రాలు తప్పు చెప్పేస్తానని భయంగా ఉందండి. నేను మరోలా అనుకోపోతే ఎవరెవరికి పెళ్లి? చెప్పాను మరోలా అనుకోకండి, ఇంకా నిర్ణయం కాలేదు. ఇద్దరు పెళ్లి కొడుకులు వస్తున్నారేమిటి? అంటే 2 పెళ్లిళ్ళా? పెళ్లి కూతురు ఒకరైనా కొడుకులు మాత్రం ఇద్దరండి. అది కూడా ఖచ్చితంగా చెప్పలేము. అయ్యా, పోలీస్ కేసు అయిపోతుంది బాబు. నేను భార్య బిడ్డలు కలవండి. కంగారు పడకండి, నేను ఉన్నాను కదా. నా 35 ఏళ్ల సర్వీస్ లో ఇలాంటి వివాహం నేను ఎన్నడూ చేయలేదు బాబు. మీకు ఆ కొరత లేకుండా ఇదిగో ఇప్పుడు జరిపిస్తున్నాను ఈ పెళ్లి. బాబాయ్, నువ్వు ఏం చెప్పినా చేయడానికి మేము ఇద్దరం సిద్ధం. వెరీ గుడ్. అదిగో అమ్మగారు వచ్చేసారు. అమ్మగారు, ఇప్పుడు ఎవరెవరికి పెళ్లి? ఎవరు ఎవరికి తాళి కట్టినా నాకేం అభ్యంతరం లేదు. మీరు కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించండి. అలాగేనమ్మా, అలాగే. శ్రీ రామచంద్ర ప్రభు. అన్నయ్య? అవునరా, అన్నయ్యే. ఊరంతా గౌరవించే పండితారాధ్యుల దశరథరామయ్య భాగవతారే. నాకు ప్రాయశ్చిత్వం చేస్తాను అని పదే అంటుండేవాడివి. భానుకు చేసిన అన్యాయానికి భగవత్ సాన్నిధ్యంలో స్వయంగా ప్రాయశ్చిత్వం చేసుకుందామనే వచ్చాను. ఇప్పుడు ఈ ప్రియను నా కోళ్లగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా సంతోషం అన్నయ్య. అన్నయ్య, ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? నా పెద్ద కొడుకు రాంబాబు. అబ్బా, ఒక గొడవ వదిలిపోయిందండి. అయ్యగారు, మీరు రండి, కూర్చోండి. రండి బాబు, పేట్ల మీద కూర్చోండి.
ఎవరి మనసు మారకముందే మాంగళ్యం కట్టేయాలి. మీరు రండమ్మా, కూర్చోండి. కూర్చోండి బాబు, త్వరగా త్వరగా కూర్చోండమ్మా. దండ మార్చుకోండి బాబు, కూర్చోండి. మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునాం కంటే వత్నామి శుభగే త్వం జీవ శరదా. అయ్యా ఎట్లా వాయించండి, వాయించయా. ఆపండి ఆపండి. ఏమిటండి సుబ్రహ్మణ్యం గారు, ఒక పక్క శుభకార్యం జరుగుతుంటే అపశకరం మాటలు చెప్తారు. నువ్వు కొట్టవయ్యా గట్టి మేడం. అల్లుడు గారు, మీరు చేసే పని ఏమైనా మర్యాదగా ఉందా? మొదటి భార్య భాను బతుకుండగా రెండో పిల్లలే చేసుకుంటారండి. ఏమిటి, భాను బ్రతికుందా? ఏం జడ్జి గారు, కూతురు పోయిన బాధలో మీరేం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావటం లేదు. భాను పోయిన విషయం పోలీసులు మా ఇంటికి వచ్చి స్వయంగా చెప్పారు కదన్నయ్య. మీదంతా కానివ్వండి మంత్రి గారు. నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. భాను చచ్చిపోవడం, భాను మా ఇంట్లోనే ఉంది. ఈవేళ మధ్యాహ్నం వరకు ఉంది. ఇప్పుడే కొన్ని గంటల క్రితం నుంచి కనిపించడం లేదు. పాపం, కూతురు చచ్చిపోయింది కదా, మతి చెల్లించి ఉంటుంది బావగారికి. కూర్చోండి బావగారు, తమను డాక్టర్ దగ్గర నేనే స్వయంగా తీసుకెళ్తాను కానీ తాళి కట్టరా. ప్రియా, నువ్వే నీ అక్క బ్రతుకు నాశనం చేస్తావమ్మా. ఏమన్నారు? ప్రియా, నీ అక్క బతుకు నువ్వే నాశనం చేస్తావా అమ్మా? ఆహా, వెరీ గుడ్. నాకు ఇష్టం లేని హీరో సినిమా ఫ్లాప్ అయినంత ఆనందంగా ఉందండి. కానీ ఒక్క వాక్యం చాలదే, మరో 2-3 వాక్యాలు కొట్టించండి సార్. ప్రియా, భాను అక్క చెల్లి. మరో గుప్పెడు ఆనిముచ్చారు ఇలా ఉమ్మండి సార్. ప్రియ నాకు మరో స్త్రీ ద్వారా కలిగిన బిడ్డ. కదండి. అవును, ప్రియ తల్లికి నేను ద్రోహం చేయడం వల్ల ప్రియ ఇంతకాలం ఒక నీచాతి నీచమైన వృత్తికి పాల్పడింది. అందుకు బాధ్యుణ్ణి నేను. ఇంకొంచెం సార్. ఈ నిజాన్ని అందరి ముందు బహిరంగంగా ఒప్పుకుంటున్నాను. ప్రియ నా బిడ్డ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్రొసీడ్. ఇప్పుడైనా చెప్పవయ్యా, భాను ఎక్కడ దాచేవో చెప్పు. నేను ఇప్పుడు తాళి కట్టబోతున్నది, నేను ఇంతకుముందే తాళి కట్టిన నా భార్య భాను. ఇన్నాళ్ళు మా ఇంట్లో ఒక్కొక్కరి మీద ప్రతీకారం తీసుకున్నది కూడా ప్రియ పేరుతో భానే. అమ్మ భాను, నిజం తెలుసుకోకుండా నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటించాం. మమ్మల్ని క్షమించమ్మా. నేను ప్రియ పేరుతో ఇన్నాళ్లు నటించినందుకు మీరే నన్ను క్షమించాలి. అయితే భాను పేరుతో మా ఇంట్లో ఉన్నది ప్రియ. ఇప్పుడు ఎక్కడుంది? ఛాయ్ పాతాళ భైరవి అమ్మా. ప్రియా, ఇలా రా అమ్మా. అందరికీ ప్రాయశ్చిత్తం చేశాను, నన్ను మీరు మన్నించాలి. ఇంకా లేదురా, ప్రియకి భరతుడికి మీ అందరి ఆశీస్సులతో పెళ్లి జరిపితే గానీ నాకు ప్రాయశ్చిత్తం జరిగినట్టుగా. ప్రే, మీరిద్దరు వెళ్ళి పెళ్లి పెట్టి మీకు కూర్చోండి. రండి బాబు, రండి కూర్చోండి. అమ్మాయి గారు మీరు వచ్చి కూర్చోండి. దండ మార్చుకోండి. భజంత్రులు వాయించండి. ఇదిగో బాబు, అమ్మా ఇదిగో బాబు, త్వరగా మార్చుకోండి అమ్మా. మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునాం కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం. ఓహో, తాళి కట్టండి. భజంత్రీలు ఆగండి. ఏం తల్లి, మీరందరూ చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. కానీ నేను ఈ తాళి కట్టించుకుంటే ఆ తప్పుకి 7 జన్మల వరకు నాకు ప్రాయశ్చిత్తం దొరకదు. ఎంత కాదనుకున్నా నేనొక వేశ్యను. నాలాంటి దానికి పెళ్లి పీటల మీద కూర్చునే అనుభవం కల్లో కూడా దొరకలేదు. ఆ ఆనందాన్ని ఒక్క క్షణం పాటు అనుభవించాలనే ఆశతో ఇప్పుడు ఈ పీటల మీద కూర్చున్నాను. నన్ను మన్నించండి. భరతుడికి తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేయండి. నాన్న, నేనింతకాలం మీతో అక్క పేరు చెప్పుకొని గుళ్ళు గోపురాలు తిరిగాను. ఒక్కసారి నేనుగా మీతో నిలబడి దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలనుంది. ఒక్కసారి కాదమ్మా, నా జీవితం అంతా నీతో కలిసి గుళ్ళు గోపురాలు తిరిగితే అని నా పాపాలకు ప్రాయశ్చిత్తం. అందుకు శ్రీకారం ఇప్పుడే చూడదాం రామ్మా. ప్రియ, పెళ్లిపీట్ల మీద కూర్చునే అర్హత నీకు లేకపోతే మరొకరిని పెళ్లి చేసుకునే అర్హత నాకు మాత్రం ఎక్కడిది? 2 చేతులు కలిస్తేనే తప్పట్లు, ఇద్దరం కలిసి చేసినవే తప్పులు. ఎక్కడో నిన్ను చూసి ఇక్కడ దేవతలాంటి మా వదిన మీద అభాండాలు వేశాను. ఒక స్త్రీమూర్తికి నేను చేసిన అపకారానికి ప్రాయశ్చిత్తంగా
నిన్ను జీవితాంతం ఆదరించే అవకాశం నాకు కల్పించు ప్రియా. దయచేసి ఈ పెళ్లికి ఒప్పుకో ప్రియా, ఒప్పుకో. ఇదేదో గొప్ప ముహూర్తంలో ఉందయ్యా పంతులు. ఈ పెళ్లి పందిట్లోనే అందరి మనసులు మారిపోతున్నాయి. కానీ కానీ త్వరగా కానీ. కూర్చోండి బాబు, కూర్చోండి, టైం అయిపోతుంది, త్వరగా కూర్చోండి. మాంగళ్యం తంతు నానేనా మమ ఆపండి, ఆపండి. అనుకున్నాను, నేను అనుకున్నాను. హలో లక్ష్మణ, నీకే వచ్చిందయ్యా? వయసు వచ్చిందండి. నాన్న, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. పనిలో పని మా ఇద్దరు కూడా పెళ్లి జరిపించేసాను నాన్న. ఊరి దొంగ భడవా, శుభం కానివ్వండి. మరైతే ఇంకేం పనిలో పని కట్టే తాళి. పంతులు గారు, జంట స్వరాలు గట్టి మేడం, గట్టి మేడం, వాయించండి, వాయించండి. ఏడు మర్చిపోయారు, మంత్రాలు కాదు మర్చిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. మాంగళ్యం మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునాం హేతునాం. కానివ్వండి, కానివ్వండి.